ఎస్టీవీ నా పేరు శ్రావ్య. బులెటిన్ లో అప్డేట్స్ చూద్దాం. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో సోమవారం నాడు చోటు చేసుకున్న హైలైట్స్ విశేషాల వివరాలు ఇప్పుడు చూద్దాం. ఎక్సైజ్ అధ్యక్ష ఇంట్లో మాత్రం బడ పెంచారు అధ్యక్ష. ఒరే ఏం పెంచు ఆయన చక్కెర వచ్చి పడిపోవాలి. చూపల్లి గారు అదికి వస్తున్నాడు అంటే ఎఫిషియెంట్ మినిస్టర్ కదా తెస్తారేమో. అధ్యక్ష ఈ బుక్ లో అధ్యక్ష ఇప్పుడు బట్టి గారు 26-27 బుక్ లో ఏం చెప్పారంటే అధ్యక్ష 2024-25లో ఎక్సైజ్ ఇన్కమ్ 34,603 కోట్లు వచ్చిందని చెప్పిండ్రు. 34,603 కోట్లు వచ్చిందని చెప్పిండ్రు. ఓకే, అయితే ఈ సంవత్సరం ఎంత పెట్టింది తెలుసా అధ్యక్ష? బట్టి గారు 46,941 కోట్లు పెట్టేసిండు. ఎక్కడ 34 ఎక్కడ 46 అంటే దాదాపు 12,338 కోట్లు ఎక్సైజ్ మీద అధిక ఆదాయాన్ని సంపాదిస్తామని బట్టి గారు బడ్జెట్ లో పెట్టింది అధ్యక్ష. అంటే 12,338 కోట్లు అధిక ఆదాయం రావాలంటే ఎంత అమ్మాలి? రెగ్యులర్ గా అమ్మే ఎక్సైజ్ కంటే ఇంకో 25,000 కోట్ల మందు ఎక్కువ అమ్మితే నీకు 12,000 కోట్ల ఆదాయం వస్తుంది. అంటే 25,000 కోట్ల రూపాయల మందు ఇంకెక్కువ అమ్మాలంటే గల్లీ గల్లీకి బెల్ట్ షాపు, గ్రామ గ్రామానికి బార్ షాపులు పెడతారా అధ్యక్ష? అంటే ఈ రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణ చేస్తారా? ఏం చేయదలుచుకున్నారు ఈ రాష్ట్రాన్ని మీరు? ఎట్లొస్తుంది అంటే మీరు పెట్టుకున్న గ్రోత్ 35% ఎక్సైజ్ లో అధిక ఆదాయం వస్తుందని మీరు ఈ సంవత్సరం పెట్టుకున్నారు అధ్యక్ష. ఎట్లా సాధ్యమవుతుందని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష తలసరి ఆదాయం అధ్యక్ష 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తలసరి ఆదాయం యొక్క వృద్ధి రేటు 14%. 2024-25 కాంగ్రెస్ పాలనలో తలసరి ఆదాయం వృద్ధి రేటు 10.6%. 2025-26 కాంగ్రెస్ రెండవ సంవత్సరం పాలనలో తలసరి ఆదాయం వృద్ధి రేటు 10.2%. మరి కాంగ్రెస్ పాలనలో తలసరి ఆదాయ వృద్ధి రేటు పడిపోయిందా పెరిగిందా? నాటి బీఆర్ఎస్ పాలనలో 14% ఉంటే మొదటి సంవత్సరం 10.6%, కాంగ్రెస్ పాలనలోని రెండవ సంవత్సరం 10.2% పడిపోయింది అధ్యక్ష. ఒకవైపేమో ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ రేట్ పడిపోతూ ఉంటే మా ముఖ్యమంత్రి గారు అయితే రైజింగ్ అంటాడు. చూడండి అధ్యక్ష, బడ్జెట్ బుక్ మీద కొట్టిన తెలంగాణ రైజింగ్, పుస్తకాల మీద రైజింగ్ అధ్యక్ష. ప్రజల జీవితాల్లో బతుకు తెరువుల్లో తలసరి ఆదాయంలో రైజింగ్ లేదు అధ్యక్ష. అధ్యక్ష ఈ బడ్జెట్ మొత్తం చూసిన తర్వాత చదివిన తర్వాత చిన్నప్పటి ఒక కథ గుర్తొచ్చింది అధ్యక్ష. చిన్నప్పుడు చదువుకున్నది ఇది బహుశా మీ అందరికి తెలుసు. పులి బాటసారి అనే పంచతంత్ర కథ యాదకొచ్చింది అధ్యక్ష. ఇది రిలవెన్స్ ఉంది కనుక ఇప్పుడు ఒకసారి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా అధ్యక్ష. ఒక అడవిలో ఒక ముసలి పులి ఉండేది అధ్యక్ష. ముసలితనం వల్ల దానికి వేటాడే సత్తువ లేకుండా పోయింది. దానికోసం అదొక ఉపాయం ఆలోచించింది. ఏంటంటే అది ఒక బురద గుంటలో కూర్చొని చేతిలో ఒక బంగారు కడియం పట్టుకొని దారిన పోయే బాటసారులను పిలుస్తూ ఉన్నది. ఓ బాటసారులారా నన్ను రక్షించండి, నన్ను ఈ బురద గుంటలో నుంచి బయటకు తీసుకురండి అని చెప్పి కనబడ్డ వాళ్ళందరినీ అడుగుతా ఉంది అధ్యక్ష. మీరు నన్ను బురద గుంటలో నుంచి బయటకు తెస్తే ఈ బంగారు కడియం మీకు బహుమానంగా ఇస్తా అని వచ్చిపోయేటోళ్ళందరికీ ఆశ చూపించింది అధ్యక్ష. ఒకరోజు ఒక అమాయక బాటసారి అటు నుంచి వెళ్తూ ఆ పులి మాటలు విన్నాడు అధ్యక్ష. ఇది ముసలి పులి కదా, దీనికి ఒంట్లో బలమైతే లేదు, ఇది నన్ను ఏమీ చెయ్యదనుకోని పాపం బేఫికర్గా ఈ పులిని కాపాడదాం, ఆ బంగారు కడియాన్ని తీసుకుందామని చెప్పి దగ్గరికి పోయిండు అధ్యక్ష. లోపలికి దిగిండు అధ్యక్ష. పులిని బయటకు దిద్దామని పోతే పాపం అమాయక బాటసారి ఆ పులికి ఆహారం అయిపోయింది అధ్యక్ష. ఈ కథలో ముసలి పులి ఎవరో ఇప్పటికే బహుశా మీ అందరికీ అర్థమై ఉంటుంది అధ్యక్ష. ఆ ముసలి పులి ఎవరో కాదు, ఘనత వహించిన ఈ కాంగ్రెస్ పార్టీ. అది ఆశ చూపి ఆ బంగారు కడియం మరో పేరే మీ 6 గ్యారెంటీలు అధ్యక్ష. అధ్యక్ష అదే ఆగుపోయి కంక్లూడ్ చేస్తే ఆగు, కొద్ది ఆగు, చేస్తా అధ్యక్ష. అరే ఎందుకు పోయి అంత అరే సార్ స్పీకర్ సార్ అట్లా చేయకండి సార్, మీరు కొంచెం ముగిస్తాను. మళ్ళా కొత్త కథ మొదలు పెట్టింది. నిన్న బట్టి గారు ఒక్క మాట బట్టి గారు నిన్న మాట యంగ్ ఇండియా స్కూల్ అంటున్నారు. అదో బిగ్ స్కామ్ అధ్యక్ష. యంగ్ ఇండియా స్కూల్ ఇప్పటిదాకా 76 మంజూరు చేసినారు. మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఒక్కరికి కూడా యంగ్ ఇండియా స్కూల్ ఇస్తలేరు. పార్టీ మారిన 10 మందికి అయితే ఇచ్చింది అధ్యక్ష.
కానీ మాకు మాత్రం యంగ్ ఇండియా స్కూల్ ఇయ్యలే అధ్యక్ష. అయితే ఈ యంగ్ ఇండియా స్కూల్ సంగతి కూడా చెప్తా అధ్యక్ష. యంగ్ ఇండియా స్కూళ్లకు 76 స్కూళ్లకు టెండర్ పిలిచారు అధ్యక్ష. ప్రతి టెండరు ఎక్సెసే 4.96%. ప్రతి టెండరు 4.96% ఎక్సెస్ ఉంటుందా అధ్యక్ష? ఒక్కటన్నా మైనస్ పోదా? 4.96 ఎక్సెస్. ఏ టెండర్ చూడు 4.96 ఎక్సెస్. మొత్తం రింగ్ అయిపోయినరు. దాదాపు 1000 కోట్ల రూపాయలు ఇవాళ యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూళ్ల మీద ఇవాళ అవినీతి జరుగుతా ఉంది. ఇదేం ఎక్సెస్ అధ్యక్ష? 76 స్కూళ్లలో ఒకటో రెండో మైనస్ పోవా? కనీసం ఒకటి రెండన్నా 1%, 2% ఎక్సెస్ ఉంటుంది. అన్ని 4.96. ఈజ్ ఇట్ నాట్ స్కామ్ సార్? దీని మీద విచారణ జరపండి. చీటికి మాటికి సిట్లు వేస్తారు కదా మా మీద, వేయండి దీని మీద ఒక సిట్టు, జరపండి దీని మీద విచారణ. ఇంకో స్పీకర్ సార్, 3 రోజుల నుంచి చిన్నపిల్లాడు చదువుకున్నట్టు నిద్రపోకుండా జ్వరం వస్తే 12 గోళీలు బుక్ చేసి ప్రిపేర్ అయ్యి వచ్చిన సార్. ఇంత కష్టపడి రాష్ట్రానికి మేలు చేయాలని కొన్ని సూచనలు ఇవ్వాలని వచ్చినాం సార్. మా గొంతునొక్కకు సార్, అరే మాకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వకపోతే కనీసం అసెంబ్లీలో మాట్లాడడానికి మైక్ కూడా ఇయ్యరా సార్? సార్ ఒక అరగంట ఇవ్వండి సార్ దయచేసి. దయచేసి ఒక అరగంట ఇవ్వండి సార్ దయచేసి. ఒక అరగంట ఇవ్వండి సార్ దయచేసి. ఒక అరగంట సార్. నా మీద కుట్ర చేస్తున్నారు సార్ శ్రీధర్ బాబు గారు. ఇది మీకు తగదు సార్. నేను మాట్లాడితేనే మైక్ కట్ అవుతుందా సార్? ఒక అరగంట ఇవ్వండి సార్ దయచేసి. ఒక అరగంట సార్. ఈ నగరంలో ప్రయాణికుడు మొదలైతే సిగ్నల్స్ దగ్గర ఆగే వ్యవస్థను తగ్గించాలి. ఫ్రీ లెఫ్ట్ మనం ఎంత వేగంగా వచ్చినా జంక్షన్ కు రాగానే లెఫ్ట్ పోవాల్సిన వాళ్ళు అక్కడ ఆగాల్సి వస్తుంది. దాని ప్రధానమైన కారణం ఫ్రీ లెఫ్ట్ దగ్గర మనం బాటిల్ నెక్స్ ని మనం క్లియర్ చేయకపోవడం, కరెంట్ పోల్చి పాతడం, లేకపోతే ఆటో వాళ్ళు అక్కడ అడ్డంగా నిలబెట్టడం. ఈ రోజు ట్రాఫిక్ పోలీసులకు కానీ ఆపరేషన్ రోప్ అని పెట్టినాం. ఫుట్పాత్లు ఆక్రమించుకున్న అన్ని తొలగిస్తున్నాం. ప్రజాప్రతినిధులు అందరూ కూడా సహకరించాలి. ఇది ప్రజల కోసం. చాలా మంది ఫుట్పాత్ల మీద ఆక్రమించుకోవడం వల్ల ప్రయాణికులు కింద నడవడంతో యాక్సిడెంట్లలో చచ్చిపోతున్నారు. అది ప్రయాణికుడు తప్పు కాదు. ఫుట్పాత్లు ఆక్రమించుకోవడం వల్ల ఫుట్పాత్ల మీద నడవడానికి ఎవరికి అవకాశం లేకపోవడం వల్ల వాళ్ళు రోడ్డు మీద నడుస్తున్నారు. రోడ్డు మీద నడిస్తే వేగంగా వస్తున్న వాహనాలు గుద్దడంతో ఈరోజు ప్రాణాలు పోతున్నాయి. అందుకే కొంత కఠినం అనిపించినా, కొంతమందికి చిరు వ్యాపారులకు కొంత కష్టం అనిపించినా, ఈరోజు ఫుట్పాత్ ఆక్రమణలు తొలగించడం ద్వారా ప్రాణాలను కాపాడాలనుకుంటున్నాం. ప్రయాణాన్ని సులువు చేయాలనుకుంటున్నాం. ప్రయాణికులకు ఇబ్బంది కలగొద్దు అని ప్రయత్నం చేస్తున్నాం. ఒక పక్కన ట్రాఫిక్ సమస్యను ప్రజాప్రతినిధులు ప్రస్తావిస్తారు, రెండవ పక్కన ఈ ఎంక్రోచ్మెంట్లను తొలగించినప్పుడు మళ్ళీ మీరు తొలగించడానికి వీల్లేదని 2 రకాల వాదనలు మనం వినిపిస్తున్నాం. ఇది సమస్యకు పరిష్కారం కాదు అధ్యక్ష. ఇప్పుడు ఫుట్పాత్ల మీద చిరు వ్యాపారులు ఉంటే వాళ్ళకు ఒక ప్లేస్ కేటాయిద్దాం. ఎక్కడైతే వాళ్ళు వ్యాపారాలు పెట్టుకోవడానికి అవకాశం ఉందో, చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకోవడానికి ఎక్కడైనా ప్రభుత్వ భూములు ఉంటే వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెడదాం. ప్రజలకు కూడా, కొనుగోలుదారులకు కూడా సౌకర్యంగా ఉంటుంది అధ్యక్ష. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రాఫిక్ జంక్షన్స్ లో చిన్నపిల్లలు పట్టుకొని అడుక్కుంటా ఉంటారు కదండి. ఎంత సంపాదిస్తారండి వీళ్ళు ఒక రోజుకి? ఒక సీనియర్ IT ఎంప్లాయ్ కన్నా ఎక్కువ సంపాదిస్తారు. 15,000 అరౌండ్ వస్తుందండి. ఎవరికి? 20,000 ఒకరికి. ఒక్క బెగ్గర్కి ఒక డేలో యావరేజ్ ఒక సిగ్నల్ పాయింట్ దగ్గర 50 to 70 వెహికల్స్ అయితే ఆగుతాయి కదండి. అందులో ఒక 7 వెహికల్స్ డొనేట్ చేసిన ఒక సిగ్నల్ కి బేసిక్ అమౌంట్ ఇప్పుడు ఎంత? మినిమం 10 రూపీస్ ఇవ్వాలి. సో ఒక 10 రూపీస్ అంటే 70 రూపీస్. 10 hours తీసుకోండి. మార్నింగ్ 10 నుంచి నైట్ 10 వరకు మనకి ట్రాఫిక్ రన్ అవుతూనే ఉంటుంది. 17,000 వస్తుంది. అంటే మనం అనుకుంటాము మనకంటే పూర్గా ఉన్న వాళ్ళకి ఇస్తున్నామని, కానీ వాళ్ళు మనకంటే ఎక్కువ అని చేస్తుంటారు. ఒక పూర్ పీపుల్ ఇంకొక రిచ్ పీపుల్కి ఇస్తున్నాడు అంతే.